నాగబాబు గారి మంత్రి పదవి మళ్ళీ వార్తలోకి వచ్చింది. ఇంతకీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమో తన లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చెప్పి చాలా రోజులు అయిపోయింది. ఇప్పటివరకు నాగబాబు గారి మంత్రి పదవి గురించి ఎక్కడ కానీ ప్రస్తావన అయితే లేదు. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా పాలన 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. పథకాల అమలు మీద ఫోకస్ పెట్టాలనేసి అనుకుంటున్నారు కానీ పెట్టలేకపోతున్నారు. అదేవిధంగా పాలనాపరంగా సంస్కరణలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అవి కూడా పూర్తి కావడం లేదు. మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు నివేదికలు కూడా సిద్ధం చేస్తున్నాడంట. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆలస్యం వెనుక కొత్త లెక్కలు కూడా తెర మీదకి వస్తున్నాయంట. అదేవిధంగా మంత్రివర్గంలో మార్పుల వేళ ఢిల్లీ కేంద్రంగా ఆసక్తికరమైన పరిణామాలు కూడా మొదలైపోయినాయి. ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏ పని చేయాలన్నా సరే పైన నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళకి అనుమతులు తీసుకోవాలా, ఢిల్లీ నుంచి అనుమతులు రావాలా, తర్వాతే ఏమైనా సరే వీళ్ళు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకునే ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితి వెళ్ళింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏమిటనేది కీలకంగా మారిపోయింది. నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో మంత్రివర్గంలోకి నాగబాబు గారికి అవకాశం ఇవ్వనట్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గతంలో ప్రకటించాడు. అందులో భాగంగా నాగబాబు గారిని తొలుత ఎమ్మెల్సీ చేశారు. నెలలు గడుస్తున్న మంత్రివర్గంలోకి ఇంకా నాగబాబు గారి చేరిక ఖరారు కాలేదు. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశం మీద తొలుత పవన్ కళ్యాణ్ గారు సమర్థించుకున్నాడు. ఇందులో కుటుంబాలు, సామాజిక వర్గాల ప్రస్తావన సరికాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే నాగబాబు గారికి మంత్రివర్గంలోకి తీసుకునే లెక్కల్లో భాగంగా ఢిల్లీలో పరిణామాలు పరిగణలో కూడా తీసుకుంటున్నారంట. బీజేపీ నుంచి ఏపీలో మరో మంత్రి పదవి మీద ప్రతిపాదన అందినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా సస్పెన్షన్లో నడుస్తున్నాయి. ఏపీ మంత్రివర్గంలో ఒక బెర్తు మాత్రమే ఖాళీ ఉంది. బీజేపీకి అవకాశం ఇవ్వాలంటే ఒక మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేడు. ఇక్కడ ఏడాది కాలమే పూర్తి కావడంతో మంత్రివర్గంలో నాగబాబు గారికి అవకాశం ఇవ్వడం మినహా ప్రక్షాళన అయితే ఇప్పుడు సరికాదనే అభిప్రాయంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు కూడా నడుస్తుందంట. ఏపీ నుంచి మరో మంత్రికి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందనే చర్చ కూడా మొదలైపోయింది. జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లేదు. ఇప్పుడు ప్రాతినిధ్యం కూడా ఎవరో వహించలేదు. ఇప్పుడు విస్తరణలో జనసేన పార్టీకి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీద కూడా వస్తుందంట. జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేన పార్టీకి అవకాశం ఇస్తే ఇక్కడ స్టేట్లో బీజేపీకి అవకాశం అయితే ఇవ్వాలా. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో జనసేన పార్టీ చేరుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. నాగబాబు గారి విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్లో ఛాన్స్ కల్పించి రాష్ట్రంలో జనసేన నుంచి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదన పార్టీలో చర్చ కూడా నడుస్తుందంట. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి వదిలేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాడంట. నాగబాబు గారి కోసం ఒత్తిడి చేయకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నాడంట. దీంతోనే ఢిల్లీ పరిణామాలు, సమీకరణాల ఆధారంగా నాగబాబు గారికి మంత్రి పదవి మీద నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. లోక్సభ అదేవిధంగా రాజ్యసభకు ఛాన్స్ మిస్ అయినట్టుంటే నాగబాబు గారికి కీలక పదవి అయితే ఖాయమైంది. ఎమ్మెల్సీ పదవి వచ్చే మంత్రి పదవి కోసం వెయిట్ చేయాలా, వస్తుందా రాదా? ఆ మంత్రి పదవి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరి అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని ఆ సమీకరణాలు ఏదో క్యాల్కులేట్ చేసుకొని ముందు ఎలా ఉంటుందో చూడాలి.